బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిన్న మస్తాదేవి అమ్మవారి గురించి ఎక్కువగా వింటున్నాం. అంటే గత కొన్ని సంవత్సరాలుగా దశమహావిద్యల్లో ఒకరైన వారాహి అమ్మవారి గురించి ఎక్కువగా వినటము, ప్రత్యంగిర అమ్మవారి గురించి ఎక్కువగా వినటము, బగలాముఖి అని వీళ్ళకి సంబంధించిన మాటలు ఎక్కువగా వినపడగానే వెంటనే భక్తులంతా కూడా వీళ్ళని ఆరాధిస్తే విశేషంగా ఫలితాలు వస్తాయట అని నిత్యము ఆరాధించే దేవతలను కాస్త పక్కన పెట్టి వీళ్ళ సైడుకు మొగ్గు చూపారు. అవును, అదే విధంగా ఇప్పుడు చిన్న మస్తాదేవిని తెర ముందుకు తీసుకొచ్చారు. అవును. నేను అన్న మాట తప్పే అయ్యుండొచ్చు, కానీ ఇలానే జరుగుతుంది దేవతల లేదండి, విషయాల్లో కూడా. గొర్రెల మందాన్ని నేనైతే నిర్దాక్షిణ్యంగా అంట. ఉమ్. చెప్పండి. ఎవరు ఈ చిన్న మస్తాదేవి? దశమహావిద్యల్లోనే ఒకరు. మరి అందు ఈవిని ఎందుకు ఆరాధించాలి? అందరూ ఇప్పుడు ఆరాధించొచ్చా? అలా కదమ్మా, ప్రజానాం దౌర్భాగ్యదాయకం అని అంటారు. అంటే వీళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంటే అమ్మా, ఎవరైనా ఒక పేరు కొత్తగా వస్తే ఆ రూపం ఎలా ఉందో చూసి ఆ రూపాన్ని పట్టుకొని రకరకాలుగా ఇక వర్ణం చేస్తూ ఉంటారు. మాట్లాడేస్తూ ఉంటారు. మాలాంటి వాళ్ళకి అవన్నీ కూడా సామాన్యంగానే కనిపిస్తాయి. ఎందువలన ఎవ్వరు ఉగ్రదేవతలు కాదు. ఉగ్రంగా కనిపిస్తారు కానీ ఉగ్రదేవతలు ఎవరు కాదు. మరి కానప్పుడు ఎందుకు మనం ఆరాధించే కనిపిస్తున్నారు? విధానాన్ని అనుసరించి ఉంటుంది. ఉమ్. కానప్పుడు ఎందుకు ఆరాధిస్తున్నారంటే అమ్మా, ఆరాధించే వాళ్ళకి సిగ్గుండాలి జనాలకి. అదేంటండి అంటే, వీధికి ఒక శివాలయం ఉంటుంది, ఊరికి ఒక రామాలయం ఉంటుంది, వీధికి ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది, ఉమ్. వీధికి ఒక గణపతి ఉంటాడు. మరి ఇట్లా వీధికి ఒక ప్రత్యంగిరానో బగలాముఖి ఉన్నాయా? లేరు. అంటే అది ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు, అవును. ఎలా పడితే ఎలా చేయకూడదు. చేయకూడదు. దానికి ఒక నిర్దిష్టత, ఒక ఆరాధన, ఉమ్. ఒక దీక్ష, ఒక విధానం నియమాలు కట్టుబాట్లు ఉన్నాయి. ఉన్నాయి కాబట్టే కదండి ఇవందరూ వచ్చినట్టుగా వాళ్ళు రావట్లేదు. ఉమ్. ఆ ఒక్క విషయం జనాలకు ఉండద్దండి. ఉమ్. అనాది నుంచి ఇవాళ కాదు, ఇవాళ పుట్టుకొస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ. అవును, అవును. అనాది నుంచి చూస్తే శివాలయం లేని ఊరుండదు, ఉమ్. విష్ణువాలయం లేని ఊరుండదు, అవును. ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరుండదు, గణపతి లేని ఆలయం ఉండదు, ఉండదు. అమ్మవారు ఉమ్. శివాలయంలోనే ఉంటుంది. అట్లా మరి అటువంటిది అనాదిగా ఎప్పుడూ ఎక్కడ తెర మీదకి రానటువంటి దేవతల వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఒకటి, సినీ ప్రపంచానికి సిగ్గు లేదు. సినీ ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేదు. ఎందువల్లంటే నీ అవసరం కోసం నువ్వు ఒకటి చూపించావు అక్కడ. దానికి ఒక శక్తిని, దానికి ఏం శక్తి ఉందో మాకు తెలుస్తుంది. ఉమ్. ఈ జనాలకు అంతకన్నా సిగ్గు ఎగ్గు లేదు. అంటే ఎవరో చెబితే తప్పితే మనకి ఏ విషయాలు తెలియవు. ఎవరో ఏదో చెప్పగానే ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసేసి కొత్త మోజు అంటారు చూశారండి. నేను ఆ మాట అనకూడదు, కానీ వీళ్ళ పరిస్థితులు అంతే ఉన్నాయి. ఏదో మొక్కితే ఏదో దక్కుతుంది అని. నువ్వు ఎప్పుడైతే నిత్యం చేయవలసిన వాటిని పక్కన పెట్టావో, నైమిత్తికంలో నువ్వు ఏం చేసినా నీకు ఫలితం ఉండదు. ఏం చేసినా నీకు ఫలితం ఉండదు. అందులోనూ ఈ దశమహావిద్య అతి దేవతల జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళాలి? దానికి ఒక ప్రత్యేకమైన స్థితి, ఎప్పుడండి అది? ఒక గమనం ఉంటుంది. ఉమ్. నవరాత్రుల్లో ఒక గమనం ఉంటుంది. శరన్నవరాత్రులు. దేవీ నవరాత్రులలో ఈ దశమహావిద్యాలకి అర్ధరాత్రి అర్చనలు ఉంటాయి. ఉమ్. అవి బయట ఎవ్వరూ చేయరండి. ఈ మధ్యకాలంలో ఒక గుప్త నవరాత్రులు అని చెప్పి, ఆషాఢ నవరాత్రులు, వారాహి నవరాత్రులు అని చెప్పి మైకు పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. 15 ఏళ్ల క్రితం ఉందా? లేదు. కానీ జనాలకి కొంచెం కూడా, అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా, నిన్న ఎవరో అడిగారు, గురుగారు మీరు ఏదైనా మాట్లాడితే జనాలు నిప్పులు పోసుకుంటారు మీ మీద, ఎందుకండి అని అడిగారు. నేను ఒకటే అన్నా, మన పూర్వీకులు ఒకటే మాట చెప్తారు, అబద్ధానికి సాక్ష్యాలతో పని లేదు, నిజం నిప్పు లాంటిది. ఆ నిజం మాట్లాడుతుంటే తట్టుకోలేరండి. నేను ఒకటే అంటే, కొంతమంది ఎవరి దగ్గర ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనిషి తత్వాన్ని గమనిస్తుంటారు. మాట్లాడుతూ మీకేమైనా టాబ్లెట్ కావాలని అడిగేస్తా. అదేంటండి అంటారు. నేను మాట్లాడే మాటలు మీకు ఇబ్బందిగా ఉంటాయి. అరగట్లేదు కదా, కడుపు మంట. అరగట్ల కడుపు మంట వస్తుందంటే మీకు తెలీదు. నేను చెప్తే మీరు ఒప్పుకోలేరు. నేను చెప్పింది కాదు అని మీరు ఇప్పుడు ఎట్లా చేయాలి? నేను చెప్పింది కాదు అంటానికి మీ దగ్గర సరైనటువంటి ఆధారం ఆధారం లేదు.
ఖచ్చితంగా నేను చెప్పింది ఒప్పుకుని తినాలి. ఒప్పుకుని తినాలంటే మీ కడుపులో మంట. కాబట్టి మీకు టాబ్లెట్ కావాలంటే అడిగేస్తా వెంటనే. ఇంకా వాళ్ళకి ఎక్కడో కాలుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అమ్మా అబద్ధానికి తోడవసరం, నిజానికి తోడవసరం లేదు. నీకు ఎవరికైతే ఏ విషయం గురించి తెలియదో వాళ్ళు ఒప్పుకోలేక మనకన్నా ఎక్కువ అవతల వ్యక్తికి తెలిసిపోయింది, ఈ విషయాలు మనకు తెలియవు కాబట్టి ఇవి లేవు అంతే. మనకు తెలియదు కాబట్టి ఇవి లేవు. లేవు. ఎండమావి కనిపిస్తుంది కానీ లేదు. పగలు కూడా నక్షత్రాలు కనిపిస్తాయి, ఉన్నాయి. పగలు కూడా నక్షత్రాలు కానీ ఉన్నాయి కనిపించవు. కానీ కనిపించవు. పగలు కూడా నక్షత్రాలు ఉన్నాయి కానీ కనిపించవు. ఉమ్, ఆకాశం లేదు కానీ కనిపిస్తుంది. గాలి ఉంది ఉంది. కానీ కనిపించదు. అదంతా కూడా అనుభవించే దాన్ని బట్టి ఉంటుంది. గాలి తగిలితే ఒక రకమైన అనుభవం. ఇవి తెలియాలి మనకు. మనం ఊహించిందే కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు కదమ్మా. కాబట్టి ఎవరో ఏదో చెప్పారని ఉమ్, ఈ చిన్న మస్తా జోలికి, ప్రత్యంగిర జోలికి, వారాహి అని, తారా అని, వాళ్ళ పిండాకుడని అటు జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. మాకు పూర్ణ దీక్ష ఉండి మేము మాత్రమే, ఇంకోసారి చెప్తున్నా, మాకు పూర్ణ దీక్ష ఉండి మేము మాత్రమే ఆరాధన చేయవలసిన దేవతలు. పూర్ణ దీక్ష అంటే గురుగారు? పంచదశి షోడశి అని అమ్మవారికి 3 మంత్రాలు ఉంటాయి. ఆహా, షోడశి అంటే 16 అక్షరాల మంత్రం. ఓకే. ఆ 16 అక్షరాల మంత్రాన్ని మేము దీక్ష తీసుకోవాలి. దాన్ని పూర్ణ దీక్ష అంటారు. అలా తీసుకున్నప్పుడే వీటిలన్నిటిని కూడా పంచదశి షోడశి 2 ఉంటేనే అసలు చండీ జోలికి వెళ్ళడానికి కూడా అర్హత. ఆహా, నవాక్షరి ఉంటే కానీ చండీ జోలికి వెళ్ళకూడదు. ఎవరికేమున్నాయండి? ఏం లేవు. విషయ పరిజ్ఞానం తెలీదు. ఉమ్, వారాహి అంటాం, ఇంకోటి అంటాం. ప్రజలని నమ్మిన భక్తుల్ని సర్వనాశనం చేయటం. అదేంటండి మీరు ఎలా అంటున్నారు? నేను వైదికంలోనే ఉన్నా ఉమ్, కానీ వైదికాన్ని నాశనం చేసే పరిస్థితుల్లో లేను. అదేంటండి? మీకు సామాన్యంగా ప్రతి ఒక్క మనిషికి చెప్పిందేంటి? ఈశ్వరారాధన, విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, అమ్మవారి ఆరాధన చేసుకోమన్నారు. అంతవరకే. చండీ ఆరాధన చేసుకోమని మీకు ఎవరికి చెప్పలేదుగా. ఒక చండీ ఆరాధన చేయాలి అంటే నవాక్షరి ఉపదేశం ఉండాలి. ఉమ్, ఆ నవాక్షరి కనీసం 9 లక్షలు చేయాలి. అతను నీచాతిరేకంగా 1 లక్షైనా నవాక్షరి చేయాలి. చేయకుండా నేను చండీ చేసేస్తాను ఎట్లా అండి? ఉమ్, నేను మొట్టమొదటి చండీ హోమం చేయడానికి ముందు 108 సార్లు చండీ పారాయణ చేసి కానీ నేను హోమం చేయలే. ఆహా. అర్హతలు మాకే లేవు. అంటే మీకు ఎంత కాలం పట్టింది 108 సార్లు చేయడానికి? సరే, రోజుకి ఒకసారి చేయొచ్చు, రోజుకి 2 సార్లు చేయొచ్చు. ఉమ్, ఉమ్, కర్మ ప్రార్థం బాగాలేకపోతే వారానికి ఒకసారి కూడా అవుతుంది. ఉమ్, రాత విధి. అటువంటిది నేను వచ్చి వారాహి పీఠం పెట్టేశా, వారాహికి చెయ్యి, వాళ్ళు చిన్న మస్తా వచ్చి దీన్ని చేయనంటే తప్పమ్మాది. ఉమ్, వాటిలి జోలికి ఎవ్వరూ వెళ్ళవద్దు. ఒక్కసారి వెళ్ళారు అంటే అతుక్కుపోతారు, అతుక్కుపోతారంటే? బయటికి రాలేరు అందులో నుంచి. ఓకే. ఒక రకమైనటువంటి ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఓం నమ శివాయ అనేవి 8 అక్షరాలు అంతేనా? ఉమ్, ఓం నమ శివాయ 8 అక్షరాలు ఉమ్, అవునా కదండి? నమ శివాయ 5 అక్షరాలు, ఉమ్, ఓం కలిపితే 6 అక్షరాలు. మరి నేను 8 అక్షరాలు ఎట్లా అన్నా? అందుకే లెక్క పెడుతున్నా. అకార ఉకార మకారం కలిపితే ఓం, ఆ, అవి 3, నమ శివాయ 5, 8 అక్షరాలు. ఉహు, ఈ ఓం నమ శివాయ అనేటువంటి అక్షరాలతో వెంటిలేటర్ తీస్తే మనిషి చనిపోతాడు అంటే మనిషిని బ్రతికించవచ్చు కొన్ని పాశుపతాలు చేస్తే. ఓహో. అదే ఓం నమ శివాయ అనే మంత్రంతో చక్కగా ఆరోగ్యంగా ఉన్న మనిషిని చంపేయచ్చు. ప్రకృతి వికృతి. నువ్వు ఏ రకంతో ఆరాధించావు? ఎంచుకుంటున్నావు. ఉమ్, ఇప్పుడు కామాఖ్య అమ్మవారింది, నేను ఇంట్లో కామాఖ్య ఆరాధన చేస్తా. నేను ఎలా చేస్తాను? తేనె, పాలు, పంచదారతో చేస్తా. సాత్వికంగా. కామాఖ్య అమ్మవారి దగ్గర రక్తంతో చేస్తున్నారు. అవును. నువ్వు ఏ రకమైనటువంటి ఆరాధన చేసేవో దానికి అక్కడ ఆ వికృతి ప్రకృతి శక్తి అక్కడ ఉంటుంది. ఉమ్, దాన్ని నువ్వు తాంత్ర ప్రయోగంగా తీసుకొస్తే తీసుకొస్తా. తాంత్రిక శక్తులనే ఇస్తుంది. ఓకే. మంత్ర ప్రయోగంగా ఆరాధిస్తే మంత్ర శక్తులనే ఇస్తుంది నీకు. నువ్వు ఏ రకంగా ఆరాధించావు? ఉమ్. అసలు నీకు ఏ రకంగా ఆరాధించావంటానికి నీకు అర్హత ఎలా వచ్చింది?
ఈ మధ్య కాలంలో అంటే తాంత్రిక రూపంలో చేసిన పూజలకి తొందరగా ఫలితం వస్తుంది ఇప్పుడు నేను మీకు అంటున్నారు. చెప్పింది అదేనండి. ఆ! ఆ! ఈ తంత్ర ప్రయోగంలో క్షిప్రంలో ఫలితం వచ్చేస్తుంది. అది ఎంతకాలం ఉండదు. శాశ్వతం కాదు. కానీ ఎప్పుడూ కూడా నిన్ను అటు లాగుతూనే ఉంటుంది. హ్మ్. నువ్వు బ్రతుకున్నంత కాలం దాన్ని నమ్ముకొని ఉండాలి ఇంక నువ్వు. అంటే చేస్తున్న వారికి ఇబ్బందా? చేయించుకున్న వారికి ఇబ్బందా? చేయించుకున్న వారికి. చేస్తున్న వారికి ఏమీ లేదు. ఎందువల్లంటే అసలు తాంత్రికం మంది కాదు కదండీ! హ్మ్. మనకు తంత్రానికి సంబంధం లేదు. నువ్వు వారాహి చెయ్యి, మంత్రంతో చెయ్యి. హ్మ్. చిన్నమస్తా చెయ్యి, మంత్రంతో చెయ్యి. హుహు. భగరాముకి చెయ్యి, మంత్రంతో చెయ్యి. తారా చెయ్యి, మంత్రంతో చెయ్యి. తంత్ర ప్రయోగాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో అది ఇంకా నేను వశం చేసేసుకుంటుంది. ఓకే. అందుకనే మన ఇటువైపు ఎక్కడా కూడా తంత్రాలు ఉండవండి. ఎక్కడ చూసినా అమ్మవారికి పాలు, పంచామృతాలు వీటిలతోటే అభిషేకం చేస్తారు తప్పితే రక్తాలతో, మాంసాలతోటి అభిషేకాలు చేయరు. హ్మ్. అది. ఇప్పుడు ఒకవేళ మంత్రంతో చేయొచ్చన్నారు. హ్మ్. అది చేయొచ్చా అందరూ? మంత్రంతో చేయడానికి కూడా నీకు అధికారం ఎక్కడి నుంచి అధికారం. వచ్చింది? మీరు చెప్పిన అవన్నీ కూడా ఉండాలి. అధికారం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అధికారం లేదు కదా! ఓకే. ఓకే. అధికారం లేనప్పుడు నీకు అర్హత లేనట్టే. హ్మ్. నేను 10థ్ చదివానండి. హ్మ్. నేను 10థ్ చదివా. కానీ ఐఏఎస్ ఆలోచించే మెదడు నాకుంది. హ్మ్. ఆ సీట్‌లో కూర్చుంటే కుదురుతుందా? కుదరదు. ఆ! ఐఏఎస్ చదివాడు. హ్మ్. కానీ 10థ్ చదువుకున్న వాడుకున్నటువంటి నాలెడ్జ్ కూడా లేదు. హ్మ్. వాడిని ఆ సీట్‌లో కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. ఎందుకంటే నీకు ఎగ్జామ్ మీరు చదవడం గొప్ప కాదు కదండీ! ఎగ్జామ్ ఇవ్వాలి కదా! ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి. కష్టపడి ఐఏఎస్ పాస్ అయ్యారు. అంటే చదువుకున్నారు. ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారు. పరిస్థితి ఏంటి? ఉండదింక. అది. మనకు అర్హత ఉండాలి. హ్మ్. ఆ అర్హత లేకుండా మనం ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే చేస్తామంటే కట్టి కుడిపేస్తుంది మొత్తం అనుభవించాలి. కాబట్టి ఈ దశమహావిద్యా జోలికి ఇంత కఠినంగా గట్టిగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవాలనుకుంటే దీని జోలికెళ్ళకు. హుహు. ఉంటే ముఖ్యమైన రోజు 1, 2 ఉంటుంది. హ్మ్. దేనికోసం ఆరాధన చేయాలనేది చెప్పబడి ఉంటుంది. ఆ హ్మ్. ఒక్కరోజు దానికోసం ఆరాధన చెయ్యి. అది కూడా మంత్ర ప్రక్రియలో. అంతే తప్పితే అయిన దానికి కాని దానికి నువ్వు వెళ్ళిపోయి నేను కూర్చుంటా, నేను చేసేస్తా, దశమహావిద్య తారా ఉన్నారు, అందరూ ఉంటారు. నీకేంటి? నీకేంటి? మీ ఊర్లో శివాలయం ఉందా? బ్రహ్మాండంగా ఉందండి. రామాలయం అబ్బో ఉందండి. గణపతి అయ్యో ఉన్నాడండి. ఆంజనేయ స్వామి ఉన్నాడండి. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడండి. సాయిబాబా ఉన్నాడండి. ప్రత్యంగిర లేదండి. చిన్నమస్త లేదండి. తార లేదండి. ధూమావతి లేదండి. భగరాముకి లేదు. ఇవన్నీ ఎందుకు లేవు? పూర్వీకులు, ఋషులు పిచ్చి వెధవలా? ఇంత కట్టుదిట్టంగా జాగ్రత్తగా చేయడానికి ఇదంతా. వాళ్ళకి తెలుసు మన వాళ్ళు ఎంత వెధవలో. అటువంటి వాళ్ళందరినీ గనక ఆరాధించుకొని తీసుకొచ్చి పెట్టేస్తే కామాఖ్య అమ్మవారి దగ్గర వాళ్ళు ఏ రకమైన ప్రచారం, ఏ రకమైనటువంటి విధానాన్ని ఆచరణ చేస్తున్నారో మన వాళ్ళంతా ఇక్కడ అదే చేస్తారు. హ్మ్. కనుక పూర్వీకులు, ఋషులు ముందు జాగ్రత్తతో వాళ్ళ జ్ఞానం ఉంది కాబట్టి ముందస్తు ఏం జరుగుతుంది, జనాల తత్వం ఎలా ఉంటుందనే విషయం తెలుసు కాబట్టి ఇక్కడ ఈ పరిసరాల్లో ఆ విగ్రహాల్ని ఎట్లా ఇప్పుడు కొత్తగా ప్రతిష్టలు చేస్తున్నారు, అది వేరే విషయం. అసలు దాని గురించి నేను మాట్లాడను. అనాది నుంచి ఎందుకు లేవో తెలుసుకోవాలి ముందు. అది హ్మ్. విషయం అండి. గురుగారు అంటే ఎందుకు చేయకూడదో మంచి వివరణ ఇచ్చారు. అందరికి వార్నింగ్ గూడా ఇచ్చారు. అమ్మవారు అంటే ఇప్పుడు చిన్నమస్తాదేవి రూపమే చాలా వింత రూపంగా ఉంటుంది. తల లేకుండా రక్తపు దారలతో. అవును. ఎందుకని అలా ఉన్నారు? దాని గురించి కూడా వివరణ. ఇప్పుడు ఆవిడ ఎలా ఉన్నారు, హ్మ్. దేనికోసం ఉన్నారు అనంటే నీలో అహం ఉన్నంతసేపు నువ్వు చేసేవి అలానే ఉంటాయి. అంటే అమ్మవారు ఏం చేస్తుంది అంటే హ్మ్. తన రక్తం తనే తాగుతుంది. బాబు నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటి మనిషికి అన్యాయం చేయకుండా ఉన్నంతసేపు నీ జీవితం 10 మందికి ఉపకారంగా ఉంటుంది. 10 మందికి నువ్వు అపకారం చేస్తూ ఉంటే నీ రక్తాన్ని నువ్వు తాగడమే తప్ప ఎలాంటి ఉపయోగము లేదు అని దానికి మూలార్థాలు చాలా ఉన్నాయి. ఓకే. అంటే ఒక మనిషికి అర్థం కావాలి ఆ రూపం అంటే ఏమిటి అన్న విషయం గురించి ఇది 2014లోనే వచ్చిందండి ఈ విషయం. ఆహా! 2014లో నేను నవరాత్రులు ఇదే విగ్రహాన్ని ఫోటోలు పెట్టి చేశా. హ్మ్. అప్పుడు నా మీద చాలామంది చిన్నమస్తాగా చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. శృంగేరి నుంచి వచ్చింది ఇప్పుడు విషయం. ఆయన చేస్తుంది కరెక్ట్. ఆయన జోలికి ఎవరు వెళ్ళకండి హుహు. అని చెప్పి పేపర్‌లో కూడా వచ్చింది అప్పుడు అది. ఓహ్! 2014లో భారీ ఎత్తున శృంగేరి శంకరమఠంలోనే చేశా హుహుహు. ఖమ్మంలో. ఆయన చిన్నమస్త అమ్మవారిని పెట్టారు. ఆవిడ తలకాయ ఆవిడే పెట్టుకుంది. కంఠం కోసేసుకున్నారు. 3 ధారల రక్తం వస్తుంది. ఆయన ఏదో
తంత్రం చేస్తాడని చెప్పి రకరకాలుగా పేపర్లో వేశారు. ఇవన్నీ అక్కడికి వెళ్ళి మూలాన్ని తీసుకొస్తున్నాడు అతను. ఉమ్, అతని జోలికి ఎవరు వెళ్ళకండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చిందనమాట. అంటే ఇది ఎలా చెయ్యాలి అనేటువంటి విధానం ఉంటుంది. అంటే మనిషి పాము తన గుడ్లు తనే తినేస్తుంది అంటూ ఉంటారు. మొసలి తన పిల్లల్ని తినేస్తుంది. రాక్షసి అంటే తన పిల్లల్ని తనే తినేసేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో నువ్వు చేసుకునే ప్రక్రియ ఇలానే ఉంటుంది. నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. అందులోంచి బయటపడు. జ్ఞానం తెలుసుకో ఇలా చూసి. ఓకే. జ్ఞానం చ తన్మనుష్యానాం అని ఒక చంద్రుల శ్లోకం ఉంది. జ్ఞానం అంటే ఎలా ఉంటుంది, జ్ఞానానికి మూలం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించు నన్ను చూసి అనేటువంటి తత్వంలో ఆవిడ ఇలా ఉన్నారు. కానీ చాలా అంటే చాలా మాతృస్థానం ఆవిడది. ఉగ్రదేవత కథ అసలు. కాదు. అది. ధన్యవాదాలు గురుగారు.